ఈ దశావతారాల్లో పరిపూర్ణ అవతారము అయిన రామావతారం కూడా ఉంటుంది. మరి రామావతారం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. రామ అంటేనే అది తారక మంత్రము. ఆ రామ అని ఎప్పుడైతే పలుకుతామో పాపాలన్నీ పోతాయి. ఎలా పోతాయి అంటే అసలు ఆ రా అనే అక్షరం ఒక బీజాక్షరం, అలాగే మా అనే అక్షరం ఒక బీజాక్షరం. మరి మనకి చెప్తారు వశిష్ఠుల వారు ఈ నామకరణం చేసినప్పుడు అది ఒక తారక మంత్రం. ఎవరైతే రామ 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 అంటూ ఉంటారో ఎప్పుడు కూడా ఆనంద స్థాయికి వెళ్ళి, ఎందుకంటే రాముడు అన్న వెంటనే అందరికీ ఆనందాన్ని ఇచ్చే స్వరూపం. మరి ఆనందం ఎలా కలుగుతుంది అంటే అందంగా ఉంటే కలుగుతుందట. అందంగా ఎలా ఉంటారు అంటే ఎంత ముస్తాబయ్యాము, ఎన్ని ఆభరణాలు పెట్టుకున్నాము, ఎన్ని మంచి బట్టలు వేసుకున్నామన్నది కాదు, మన నడవడిక, మన నడక, మన ప్రవర్తన. మరి ఇవి ఎలా ఉండాలి అంటే రాముల వారు చూపించారు. అందుకే రాముడిని ఎప్పుడైతే మనం స్మరించుకుంటామో మనం కూడా రాముడిలాగా అందంగా ఉంటామంట. అందంగా ఎప్పుడైతే ఉంటామో మనం ఆనందంగా ఉంటాం, అవతల వాళ్ళకి ఆనందాన్ని అందిస్తాం. ఏమిటా అందం అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా నడవడిక. 2 కాళ్ళతో మనం నడుస్తూ ఉంటాం మనుషులం. అయితే ఈ ఒక కాలు బాగా లేకపోయినా మన నడక కుంటిదవుతూ ఉంటుంది, కొద్దిగా కుంటిగా నడుస్తూ ఉంటాం. ఇక ఒక కాలే లేకపోతే ఆ నడక వేరేగా ఉంటుంది కదా. అయితే రాముల వారి యొక్క కాళ్ళు ఏవైతే ఉన్నాయో ఒకటి సత్యం, ఒకటి ధర్మం అని పోలుస్తారు. అటువంటి రామ అంటే ఆ రామావతారంలో శ్రీ మహావిష్ణువు మనిషి తలుచుకుంటే ఏదైనా సాధించగలడు అంటూ, కానీ ఏది సాధించాలన్నా సత్యాన్ని ధర్మాన్ని పట్టుకున్నప్పుడు ఆ ధర్మమే మళ్ళీ తిరిగి ఎలా కాపాడుతుంది అన్నది రామాయణం అంతా మనకి కనిపిస్తుంది. రామాయణం అంతా ఎక్కడ మనకి రాముడు హాయిగా సంతోషంగా ఆనందంగా గడిపే పరిస్థితులు కనిపించవు, కానీ రాముడు ఎప్పుడూ ఆనందంగానే ఉంటాడు. కారణం ఏమిటి అంటే ఆయన ఒకటే నేర్పించాడు తన ప్రజలకు కూడా. తరువాత యుద్ధం అయిపోయిన తర్వాత ఆయన వెళ్ళిపోవచ్చు, అవతార పరిసమాప్తి చెయ్యవచ్చు, కానీ 11,000 సంవత్సరాలు రాముడిగా ఉంటూ పరిపాలన చేశారు. ఆయనే ఉండాలా, ఆయనే పరిపాలన చెయ్యాలా అంటే కాదు. ఆయన ఎప్పుడూ ఆనందంగా ఉండడానికి ఒక సూత్రం చెప్తారు, అది ఆయన పాటించారు. ఆయన అంటారు, ఎవరైతే ధర్మాన్ని పాటిస్తున్నారో వాళ్ళు ఎప్పుడూ ఆనందంగా ఉండవచ్చు, వాళ్ళకి మాత్రమే అధికారం ఉంటుందట. ఈరోజు నేను ఆనందంగా ఎందుకు ఉంటున్నాను, ఈరోజు నేను ఎక్కడా తప్పు పని చెయ్యలేదు, నేను ధర్మాన్ని పాటించాను, నేను జీవితం అంతా ధర్మాన్ని పాటించగలిగిన ధైర్యంతో ముందుకు వెళుతున్నాను, ఇది నా ఆనందానికి కారణం అని అనుకోమన్నారట ప్రజల్ని. కాబట్టి చిన్న చిన్న కారణాలతో దుఃఖం అనుకోవద్దు. ఎంత పెద్ద దుఃఖం వచ్చినా ఎదుర్కోండి. భగవంతుడు ఏదో ఒక ఉపాయం చెప్తాడు, మనం ధర్మం పాటిస్తే మార్గం చూపిస్తాడు అన్నది నేర్పించారు. అందుకే రామరాజ్యం మళ్ళీ తిరిగి రాదంటారు. రామరాజ్యంలో అందరూ ఆనందంగా ఉండేవారు. అంటే అందరూ పెద్ద పెద్ద భవనాల్లో ఉన్నారా? లేదు, పూరి గుడిసెల్లో కూడా ఉన్నారు. పల్లకి మోసినవాడు ఆనందంగా ఉండేవాడు, పల్లకిలో కూర్చున్నవాడు ఆనందంగా ఉండేవాడు, చక్కగా మంచి ఆభరణాలు నిండుగా వేసుకున్నవాడు ఆనందంగా ఉండేవాడు, ఒక్క ఆభరణం కూడా లేకుండా చిరునవ్వుతో ఎప్పుడు మురిసిపోయిన వాడు ఆనందంగా ఉండేవాడు. కారణం ఏమిటి? రాముల వారు చెప్పారు, ధర్మాన్ని విడిచిపెట్టద్దు, ధర్మాన్ని పట్టుకుంటే మీరు ఆనందంగా ఉంటారు, ఇది నేర్పించారు. అలాగే రాముని యొక్క జీవితం అంతా, అంటే మనం ఈ కొద్ది సేపట్లో మొత్తం రామాయణం చెప్పుకోలేం, కానీ రాముడు విడిచిపెట్టని ధర్మం ఏదైతే ఉందో, పాటించిన సత్యం ఏదైతే ఉందో, ఇది రాముణ్ణి రక్షించింది. ఎందుకంటే రామాయణం అంతా ఎక్కడ కూడా నరుడిగానే ఆయన ఉన్నాడే కానీ శ్రీ మహావిష్ణువుగా లేడు. చివరికి భయంకరమైన 10 తలల రావణాసురుణ్ణి అంతం చేయటానికి కూడా విశేషమైన శక్తులు రాముడి దగ్గర లేవు. ఆయన గురువుల దగ్గర నేర్చుకున్న అస్త్ర శస్త్రాలు ప్రయోగించారు. యుద్ధంలో కూడా అలిసిపోయారు, దెబ్బలు తగిలాయి, నెత్తురు కారింది, బాధపడ్డారు, క్షోభపడ్డారు. తన భార్యని ఎవరో ఎత్తుకుపోతే చాలా విపరీతమైన శోకంలోకి విడిపోయారు. తమ్ముడు మూర్ఛపోతే ఏడ్చారు. అన్నీ జరిగాయి. శ్రీ మహావిష్ణువే అయితే అంత సమయం పట్టదుగా. ఒక్కసారి సుదర్శన చక్రాన్ని విడిచిపెడితే చాలు, రావణాసుడు చనిపోతాడు. రాముడు నరుడిగా వచ్చి, నరుడు అన్నవాడు ఎంత శ్రేష్టమైనవాడు, ఈ నరజన్మ మానవ జన్మ ఎంత విశేషమైనది అని నిరూపణ చేశారు. అప్పట్లో ఆ సమయంలో రావణాసురుడు ఘోర తపస్సులు చేసి ఎంతో బలం కోరుకున్నట్ట. అయితే ఒక వరం కూడా కోరుకున్నట్ట. అదేంటి అంటే, దేవతల వల్ల చావకూడదు, నేను మిగతా అంటే ఋషులు, మునులు, యక్షులు, జంతువులు ఇలా వీటి వల్ల చావకూడదు, కానీ మనిషి వల్ల నేను అడగను అన్నట్ట. ఎందుకు అంటే మనిషి నా దృష్టిలో ఒక తుచ్చ ప్రాణి అన్నట్ట. మనిషి ఏం చేస్తాడు?
ఆ యుగంలో, త్రేతాయుగంలో శక్తివంతులు ఎవరు అంటే దేవతలు ఎలాగైనా శక్తివంతులు ఎవరు అంటే రాక్షసులు. ఎందుకంటే వాళ్ళకి సహజంగా బోళ్ళంత శక్తి. రావణాసురుడు లాంటి రాక్షసులు ఇంకా వాళ్ళు తపస్సు చేసి మరింత శక్తిని పొందారు. ఇప్పుడు రావణాసురుడి దృష్టిలో నరుడు అన్నవాడు చాలా హీనమైన స్థాయిలో శక్తి లేనివాడు అని ఉద్దేశం. అందుకే ఇన్ని కోరుకున్న నరుడి గురించి నేను అడగను, ఎందుకంటే నరుడు తుచ్చ ప్రాణి అంటట. తథాస్తు అన్నారు బ్రహ్మగారు. తనకి ఇన్ని వరాలు పొందిన తర్వాత ఇప్పుడు మనిషి మాత్రమే చంపగలడు కదా. అప్పుడు శ్రీ మహావిష్ణువు నేను మనిషి రూపంలో వెళతాను అని ఎవరు అడిగినా అడగకపోయినా బ్రహ్మగారి సభలో దేవతలందరూ మాట్లాడుకుంటున్నారట ఈ రావణాసురుడు గురించి. కారణం ఏమిటి అంటే ఆయన ప్రకృతినే శాసిస్తున్నాడు, గ్రహాలను శాసిస్తున్నాడు. సముద్రం అలలు రావాలి అంటే రావాలట, వెనక్కి వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోవాలట, గాలి ఉండాలంటే ఉండాలి, ఉండకూడదంటే ఉండకూడదు. అంతా ఆయన శాసనం. ఎందుకంటే అంత బలం సంపాదించుకున్నాడు, ఇక ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు. కాబట్టి విర్రవీగిపోతున్నాడు రావణాసురుడు. ఇటువంటి రావణాసురుడు, ఇన్ని వరాలతో ఉన్న రావణాసురుడిని ఎవరేం చేయగలుగుతారు అని బాధపడుతూ ఉంటే ఒక మనిషి మాత్రమే చేయగలడు. కానీ సామాన్యమైన మనిషికి అది సాధ్యమా? సాధ్యం కాదు. దేవతలు ఎవరైనా మనిషి రూపంలో వెళ్ళిపోతారేమో, వాళ్ళు చిక్కుకుంటారు, ఇరుక్కుంటారు. ఎందుకంటే భయంకరమైన రాక్షసుడు అంటూ శ్రీ మహావిష్ణువు నేనే వెళతానని చెప్పి ఆయన రాముడిగా వచ్చారు. రాముడిగా వచ్చి నరుడిగా వచ్చి మనందరికీ కూడా ఒక చక్కని విషయాన్ని అందింపచేస్తున్నారు. మనిషి తలుచుకుంటే ఏదైనా సాధించగలడు. అందుకే ఒక వేరే ప్రదేశానికి వెళ్ళినప్పుడు లంక, భయంకరమైన లంక, అక్కడ ఉన్నది రాక్షసులు. మరి అటువంటి రాక్షసులతో ఎవరు యుద్ధం చేస్తారు అంటే కేవలం ఇక్కడ 2-3 మనుషులు, అలాగే వానరులు. ఇది సాధ్యమా అంటే అసాధ్యమనే చెప్పుకోవాలి. కానీ అటువంటి అసాధ్యమైన పనిని కూడా సాధించి అప్పట్లోనే ఆ సముద్రంలో వారధి కట్టి ఆ సముద్రుణ్ణి కూడా మెప్పించటం మాయలతో జరగలేదు. 3 రోజుల పాటు చక్కగా దర్భం వేసుకుని కూర్చుని పూజ చేసి సముద్రుణ్ణి పిలిచేట. 3వ రోజు కూడా పలకపోతే అప్పుడు కోపంతో బాణం తీస్తే సముద్రుడు వెంటనే వచ్చేట. అలా ప్రార్థించి సముద్రుణ్ణి మెప్పించి కొద్దిగా ఆ అలల తాకిడి తగ్గుతుంది అని తెలుసుకున్న తర్వాత సముద్రుని యొక్క సహాయంతో వారధి కట్టి ఈ వానరుల్ని తీసుకుని వెళ్ళి అక్కడ యుద్ధం చేయడం అంటే సామాన్యమైన విషయం కాదు. కానీ ఇవన్నీ కూడా మనిషి సాధించగలడు పట్టుదలతో, అలాగే మనిషి పాటించిన ధర్మంతో అని రాముడు నిరూపణ చేశారు. కాబట్టి రామావతారం అన్న వెంటనే మనం మనుషులం, మన మనిషి స్థాయిని పెంచడానికి శ్రీ మహావిష్ణువు వచ్చారు. అటువంటి పూర్ణావతారం రామావతారం మనకి మనిషిగా పుట్టినందుకు నిజంగా ఎన్నో జన్మల్లో పుణ్యం చేసుకుంటే మనిషిగా పుడతాం. అటువంటి మన జన్మను, మనతో పాటే తాను కూడా మనిషిగా ఉంటూ మన జన్మను చాలా ఉత్కృష్టమైన స్థాయికి తీసుకుని వెళ్ళారు. రాముడు ఏది చెప్పాడో అది పాటిస్తే నిజంగా మనం తరించిపోతాం. కాబట్టి మనుషులం, అలాగే రాముడు ఈ మనిషి స్థాయిని పెంచడానికి వచ్చాడు. కాబట్టి అటువంటి రామనామాన్ని విడిచిపెట్టకుండా మనం కూడా ధర్మాన్ని, సత్యాన్ని పాటించే ప్రయత్నం చేద్దాం.